హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో, ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఈ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తది. అంతే సింపుల్. సో, ఇవాల్టి వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో, ఈరోజు టైటిల్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్. డియర్ న్యూ మామ్ లెట్స్ టాక్. సో, ఇది నేను ఎందుకు పెట్టాను అంటే, దెర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ దిస్. చాలామంది డెలివరీ అయిపోయిన తర్వాత చాలా మదర్స్ ఫేస్ చేసే సిట్యుయేషన్స్, అది నేనెలా ఫేస్ చేశాను, ఏంటి, ఎలా ఓవర్‌కమ్ అయ్యాను. సో, ఇవన్నీ మీతో డిస్కస్ చేద్దామనేసి నేను ఈరోజు ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను. సో, ఫస్ట్ థింగ్, వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక న్యూ మదర్‌గా నేను ఫేస్ చేసింది ఏంటి అంటే డిప్రెషన్. సో, డెలివరీ అయిపోయిన తర్వాత డిప్రెషన్ ఉంటుందా? అదేంటి, ఇది కొత్తగా ఉంటుందా? కొత్తగా వింటున్నాను అని అనుకునే వాళ్ళకైతే డెఫినెట్‌లీ యెస్. డెలివరీ అయిపోయిన తర్వాత ప్రతి మదరు డిప్రెషన్‌కి గురి అయితారనమాట. సో, ఇది అట్‌లీస్ట్ 90% ఆఫ్ ద వుమెన్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో, నేనైతే వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆహ్, ఏమైపోయింది, ఒక్కసారిగా నేను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికొచ్చేసిన తర్వాత నాకసలు నిజంగా ఏం అర్థం అవ్వలేదు. అంటే సడెన్‌గా ఒక వరల్డ్ నుంచి ఇంకొక డిఫరెంట్ వరల్డ్‌కి వచ్చినట్లు అనిపించిందనమాట నాకు. సో, అలా డేస్ యూ నో రన్ అయ్యి కొద్దీ నేను ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాననమాట. అదేంటంటే ఊరికే కోపం రావడం, ఊరికే ఏడవాలనిపించడం సో, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మనమున్న సిట్యుయేషన్స్ మనకు అనుకూలించకపోవడం వల్ల ఇలాంటివి డెఫినెట్‌గా జరుగుతూ ఉంటాయనమాట. సో, నేను ఆహ్, అంటే అలా ఫేస్ చేసిన ఆ సిట్యుయేషన్స్‌లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా చాలా అంటే చాలా ఇరిటేట్ అవ్వడము, చాలా కోపం రావడం, ఏడవడము, మనుషులతో మాట్లాడాలి అనిపించకపోవడము. సో, ఇదంతా జరిగేదనమాట. సో, ఇది ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్. సో, ఇది చాలామంది 90% ఆఫ్ ద వుమెన్ ఆఫ్టర్ డెలివరీ ఇది డెఫినెట్‌లీ ఫేస్ చేస్తారనమాట. సో, ఇలా మీరు కూడా ఫేస్ చేసింటే డెఫినెట్‌లీ కమెంట్ చేయండి. సో, అది ఓవర్‌కమ్ అవ్వడానికి నేనేం చేశాను అంటే, సో, ఏమి చేయలేమండి. అట్‌లీస్ట్ ఆ డిప్రెషన్ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 1½ మంత్ డెఫినెట్‌లీ ఉంటుందనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో డెఫినెట్‌గా మనం ఓన్‌గా ఓవర్‌కమ్ అయితే 100%లో ఒక 50% అవ్వగలం గానీ, కంప్లీట్‌గా 100% అయితే అవ్వలేము. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో డెఫినెట్‌లీ ఫ్యామిలీ సపోర్ట్, తర్వాత హస్బెండ్ సపోర్ట్, సో, వీళ్ళందరి సపోర్ట్ ఉంటే ఒక మదర్‌గా షీ విల్ బి వెరీ హ్యాపీ అండ్ షీ విల్ రికవర్ వెరీ సూన్ అనమాట. సో, ఇది ఒక మెయిన్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే, ఆల్రెడీ చాలా, చాలా అంటే చాలా సఫర్ అయిపోతున్న మదర్ దగ్గరికొచ్చి చాలామంది ఏంటంటే, అదేంటి నీ బేబీ సన్నగున్నాడు, లేకపోతే బేబీ ఏంటి వైట్‌గా లేరు, బ్లాక్ ఉన్నాడు, వాడి ముక్కిలా ఉంది, వాడి నోస్ ఇలా ఉంది, వాడి మౌత్ ఇలా ఉంది. నో, డోంట్ డూ దీస్ ఆల్ థింగ్స్ ఆల్రెడీ షీ సఫరింగ్ ఎ లాట్ ఇన్‌సైడ్. మళ్ళీ మీరొచ్చి ఇలాంటి పేర్లు పెట్టి ఎలా ఉన్నా ఎవరి బేబీ వాళ్ళకి ఎ ప్రియారిటీ అంతే. సో, మనం వెళ్లి వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, తర్వాత బేబీని క్రిటిసైజ్ చేయడం. సో, ఇదంతా డెఫినెట్‌లీ డోంట్ డూ దిస్ అనమాట. సో, ఇది ఒకటి నేనైతే మెయిన్ థింగ్ ఫేస్ చేశాను ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆహ్, అదేంటి డైపర్స్. సో, ఈ డైపర్స్ వేయడం వల్ల ర్యాషెస్ వస్తాయని సీ అది అది ఒకటి ఉంది. ర్యాషెస్ వస్తాయి. బట్ అది వేస్తే ర్యాషెస్ వస్తదా లేదా అనేది ఆ మదర్‌కి తెలుసు. వస్తే ఆ మదర్ ఎందుకు వేస్తది చెప్పండి? సో, బికాజ్ ప్రతి ఒక్కరు అదేంటి డైపర్ ఏసావు? అదెందుకు ఇలా పెట్టావు? ఇదెందుకు ఇలా పెట్టావు? సో, షీ ఈస్ ఎ మామ్. షీ నోస్ లైక్ సజెషన్ ఇవ్వచ్చు. బట్ కంప్లీట్‌గా యూ నో యూ కాంట్ టేక్ కంట్రోల్ ఆఫ్ సమ్‌వన్ ఇంటూ యువర్ హ్యాండ్స్ కదా! సో, ఆ సజెషన్ ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాల. ఒక మదర్‌గా షీ ఆల్సో నోస్ లైక్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. సో, అది ఒక మెయిన్ థింగ్ నేనైతే ఫేస్ చేశాననమాట. సో, నెక్స్ట్ ఇంకొక కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో, అదేంటంటే మెంటల్ సపోర్ట్. సో, ఈ టైంలో చాలా మెంటల్ సపోర్ట్ అవసరం ఉంటది. ఒక ఫ్యామిలీకి ఒక మదర్‌కి. సో, అది డెఫినెట్‌లీ ఇవ్వడానికి ట్రై జేయండి. ఊరికే ఒక మదర్‌ని ఆహ్, ఆహ్,
యాజ్ ఎ న్యూ మామ్ ఆల్రెడీ షీ ఈస్ ఫేసింగ్ సో మెనీ థింగ్స్, స్లీప్‌లెస్ నైట్స్. అసలు ఒక్కసారిగా ఎంతగానో మనం మన బాడీని ఒక్కసారిగా ఎలా ఉంటదంటే, ఒక డే నుంచి ఒక నైట్‌కి తీసుకొచ్చి మేల్కొని పెడితే కంప్లీట్‌గా మన బ్యాటరీ డౌన్ అయిపోతదనమాట. సో, ఇలాంటి ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఒక మదర్ చాలా అంటే చాలా ఫేస్ చేస్తూ ఉంటది. సో, తనకి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు గానీ, బట్ డోంట్ క్రిటిసైజ్ హర్ సో, ఏంటి, మేము డెలివరీ అయిపోయిన తర్వాత 3 డేస్‌కే మేము వర్క్ జేసుకున్నాము. మాకు నార్మల్ డెలివరీ అయింది. మా బాడీ సపోర్ట్ చేసింది. సిజేరియన్ అయితే ఏంటి, ఏముంది, 3 డేస్ కాదు 5 డేస్‌కే వర్క్ చేసుకోవచ్చు. మేమందరం జేసుకోలేదా ఏంటి? ఇలాంటి మాటలు డెఫినెట్‌గా మీరందరూ, ఈవెన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గూడా, వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇలాంటివన్నీ తీసుకెళ్ళి ఎవరి ముందర అనొద్దండి. బికాజ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ సిట్యుయేషన్ ఈజ్ డిఫరెంట్. నా బాడీ ఉన్నట్టు ఇంకొకరికి ఉండాలని లేదు. ఇంకొకరికి ఉన్నట్టు నేను ఉండాలని లేదు. సో, నేను నా డెలివరీ అయిన 1 మంత్ ఆ టైంకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననమాట. సో, చాలామంది "అరే! ఏంటి నువ్వు ఇంత రెస్ట్ లేకుండా అప్పుడే స్టార్ట్ చేసేసావు." బికాజ్ నా బాడీ నాకు సపోర్ట్ చేసింది. నా మైండ్ నాకు సపోర్ట్ చేసింది. నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. నా సర్కమ్‌స్టెన్సెస్ నాకు సపోర్ట్ చేశాయనమాట. సో, అందుకే నేను అట్‌లీస్ట్ స్టార్ట్ చేయగలిగాను. ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈ సిట్యుయేషన్స్ నుంచి కొంచెం బయటపడాలి. మనకంటూ మనం ఏదో ఒకటి క్రియేట్ జేసుకోవాలి. సో, ఇలా ఒక కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్‌గా మనం తీసుకెళ్ళాలి. సో, అలాంటి మైండ్‌సెట్‌తో నేను స్టార్ట్ చేశాననమాట. సో, ఇలా ప్రతి ఒక్కరు మన చుట్టూ ఉన్నవాళ్ళు, మీరు అట్‌లీస్ట్ అంతో ఇంతో కొంత సపోర్ట్ చేయండి. అంతేగాని ఆహ్, ఆహ్, డెలివరీ ఆల్రెడీ సఫర్ అయితున్న ఆ మదర్ దగ్గరికెళ్ళి ఆహ్, అలా అనడం, ఇలా అనడం, ఇలా చేయడం. సో, డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో, ఇలాంటివి చాలామంది మదర్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళందరికీ నేను చెప్పేదొకటే, లైక్ బీ కరేజ్. మనము మనకి ధైర్యంగా ఉంటే ఏదైనా అచీవ్ చేయొచ్చనమాట. సో, అది నేను బిలీవ్ చేస్తాను. ఈవెన్ లాస్ట్ వీడియోలో కూడా మీతో చెప్పాననమాట. సో, మీరు కూడా అట్‌లీస్ట్ ఈ డిప్రెషన్స్, తర్వాత ఈ సిట్యుయేషన్స్ ఓవర్‌కమ్ అవ్వడానికి ఏదో ఒక థింగ్స్, ఏదో ఒక యాక్టివిటీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్‌లీ ఇదంతా యూనో మనం ఓవర్‌కమ్ అయ్యి రావడానికి అట్‌లీస్ట్ 3 మంత్స్ అయితే టైం పడతదనమాట. సో, అప్పటి వరకు మనం చాలా పేషెన్స్‌గా ఆహ్, ఉంటూ మనల్ని మనం యూనో ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తే యువర్ యువర్ జర్నీ విల్ బి ఇట్స్ నాట్ లైక్ బ్లూమ్స్ ఆర్ బ్యూటిఫుల్, బట్ ఇట్ విల్ బి అట్‌లీస్ట్ హ్యాపీ. సో, అది నేను ఆహ్, సజెస్ట్ చేయాలి అనుకున్నది అనమాట. సో, ఇదొకటి ఫస్ట్. ఇది మెయిన్ థింగ్స్, ఇవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలి అనుకున్నదనమాట. సో, తర్వాత యూనో బేబీ ఫీడింగ్. సో, ఇలాంటి ఈ టాపిక్స్ మీద గూడా చాలామంది వచ్చి, ఇప్పుడు హాస్పిటల్‌లో తను డెలివరీ అయ్యి తన పొజిషన్‌లో ఉంటే, అదేంటి అలా ఫీడ్ జేస్తున్నావు? ఇక ఇలా పట్టుకోవాలి, అలా పట్టుకోవాలి. సజెషన్ ఈజ్ ఓకే. బట్ డోంట్ డిమాండ్ హర్. షీ ఈస్ జస్ట్ లెర్నింగ్. సో, తనని మీరు అలా సపోర్ట్ చేస్తే షీ విల్ బీ హ్యాపీ అనమాట. సో, అది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. సో, యాహ్! సో, ఫైనల్‌గా అయితే ఇది చాలా చిన్న చాలా చిన్న టాపిక్. నేను చాలా చిన్నగా ఎండ్ చేసేస్తున్నాను గానీ, బట్ ఇట్స్ వెరీ బిగ్ బిగ్ టాపిక్. సో, అందుకే డెలివరీ అయిన ప్రతి వుమెన్స్‌కి మీరు మీ చేతనైనంతగా సపోర్ట్ చేయండి. ఇట్స్ నాట్ లైక్ బిఫోర్ డెలివరీ తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒకటే మనం సపోర్ట్ జేయడం. తర్వాత లేదు, బేబీ బయటకొచ్చేసింది. ఇంకా తను షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్. మనం ఏదైనా అనొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అనేలా కాకోకుండా, మీరు చేతనైనంత వరకు ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్, ఇలా ప్రతి ఒక్కరు చుట్టూ ఉన్న సొసైటీ మీరు సపోర్ట్ చేస్తే షీ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. సో, అది నేను చెప్పాలనుకున్నది. సో, నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తదనమాట. సో, యాహ్! థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.